సార్ నా పేరు బొల్లా కొండయ్య, కనిగిరి నియోజకవర్గం. టీడీపీ ఎందువల్ల ఓడిపోయిందంటే నేను టీడీపీ అభిమానినే, కానీ చంద్రబాబు పాలన అనేది కరెక్ట్ లేదు. ఆయన మాసు పాలన చేయలే, అంతా హైలైట్ పాలన, సింగపూరు, మలేషియా ఈ చూయిండు. దానివల్ల కేవలం ఓడిపోవడానికి. రైతుకు రుణమాఫీని ఇచ్చాడు, ఎక్కడేసాడు? నేను రైతును 2-3 తడవలు వేసాడు, 2 తడవలు వేయలేదు. దానివల్ల లాస్ కదా, ప్రతి ఒక్కరికి వ్యతిరేకత రాదా? దానివల్ల ఓడిపోయిండు చంద్రబాబు పాలన. పోయి జగన్ అంటారా, ఆయన వాళ్ళు వచ్చిండు, ఆయన మనం ఇవాళ ఏమి విమర్శించలేము. ఆయన పాలన చూసిన తర్వాత మనం విమర్శిద్దాం. ఇవాళ ఏమి విమర్శించలేము మనం జగన్ గారిని. ఆయన పాలన తీర్పు వైఎస్ఆర్ జగన్కు అనుకూలం ఇచ్చారు. ఆయన 5 ఏళ్ళ తర్వాత ఆయన రేపు ఏ పాలన ఇస్తారో తర్వాత చూసి మాట్లాడదాం. అయితే ఇప్పుడు చంద్రబాబు పేలు కావడానికి కేవలం ఆయన పెట్టిన పథకాలు అమలుపరచలే. 24 గంటల కరెంట్ అన్నాడు, ఇలా ఇక్కడ కేసీఆర్ ఇచ్చాడు. చంద్రబాబు ఇవ్వలేకపోయిందిగా. 9 గంటలని ఇచ్చాడు. 9 గంటలు ఎప్పుడు ఇచ్చాడు? ఎలక్షన్ ముందు పెట్టాడు, ఇవ్వలేదు. రైతు రుణమాఫీ ఇవ్వలేదు. ఒక కుంటలైన ఒక చెక్ డ్యామ్లో వేసాడు. ఒక ఊరికి వచ్చి 10 కోట్లు మంజూరు చేశాడు. అవన్నీ పనికిరాలి మాని వాళ్ళ కార్యకర్తలు తినడానికి సరిపోయినాయి. అట్లాంటి పాలన అయ్యని ఆపి రుణమాఫీకి కానీ మళ్ళీ ఇచ్చుంటే ఆ నిధులు ఆయన మీద అభిమానం పెరిగేది. నిజమే, కానీ ఇట్లా ఎలక్షన్స్కు ముందు పసుపు కుంకుమ లాంటి పథకాలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వేస్ట్ పథకం అది లాస్ట్ దశలో వేస్ట్ పథకం అది. నువ్వు ముందు నుంచి ఇప్పుడు అభిమానం కొట్టి నువ్వు డబ్బులు ఇస్తే ఎవడు మారాడు మనిషి. నువ్వు ముందు నుంచి అభిమానిస్తూ పోతుంటే మనిషి నీ వైపు ఉంటాడు. నువ్వు లాస్ట్లో ఏదో కొట్టి అంత ఇచ్చి నీకు మారాడు ఎవరు? నేను టీడీపీ అభిమానినే, కానీ పాలన కరెక్ట్ కాదు చంద్రబాబు, అందువల్ల ఓడిపోవడం జరిగింది. అంటే ప్రత్యేక హోదా తెస్తా అని గతంలో చెప్పారు, కాకపోతే మధ్యలో మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీ ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మళ్ళీ ప్రత్యేక హోదా అన్నారు. ఈ అంశాలను ఏ విధంగా చూడొచ్చు? అదేంటి, ఏం తప్పు లేదు. అది కేంద్రం తప్పు. అది జిమ్మికి ఆడారు ఆ కేంద్రం, ఆయన నడుమధ్య పెట్టి. ఆయన ప్రత్యేక హోదాలో ప్రత్యేక దాంట్లో చంద్రబాబు తప్పు లేదు. ఆయన కరెక్ట్. ఎందుకంటే ఆయన అప్పుడు పైన ఆయన ఉండడు, ఇత్తే తీసుకొని రావాల్సి ఉన్నాడు. నీకుంటే ఆయన చేసేది ఏం లేదు. అందువల్ల ఆయన మధ్యలో బీజేపీ గ్యామ్లింగ్ ఆడింది. దాన్ని చంద్రబాబు మనం తప్పు పట్టలేము. అంటే ఇప్పుడు జగన్ గారు కూడా మళ్ళీ ప్రత్యేక హోదా తెస్తారని అధికారంలోకి వచ్చారు. ప్రత్యేక హోదా తెచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆయన వాళ్ళ ఏం తేలేడు. అది కరెక్ట్ కాదు. అది ఏదైనా మన నిధులు తెచ్చుకోవడం బాగుపడాల్సింది. ప్రివిజబుల్స్ వాళ్ళ శత్రుత్వం మనకు అనవసరం. శత్రుత్వం బాగోదు. శత్రుత్వం బాగోదు అంటున్నారు. కాకపోతే వాళ్ళే చెప్పారు కదా, ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ఎందుకు తప్పుతున్నారంటారు? తప్పుతుంటే పక్క రాష్ట్రాలు ఒప్పుకోలేదని వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు. దానివల్ల వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వాలి, కానీ పక్క రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాళ్ళు మేము ఇవ్వలేమంటున్నారు. కానీ మనం దాన్ని ప్రత్యేక హోదాని వదిలేసి మనం నిధులు రాబట్టుకొని మన ఆంధ్ర డెవలప్ చేసుకోవడం ఒకటే. వాళ్ళ వ్యతిరేకత పోకూడదు ఎవరు కూడా. పెద్దోడితో మనం వ్యతిరేకత పోయి చిన్నోడు సాల్డు. అది చూసుకుంటే మొన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి కేవలం 23 కోట్ల రూపాయలు కేటాయించింది. అంటే 23 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రానికి అసలు ఏమాత్రం సరిపోతాయని అంత తక్కువ ఇచ్చింది. అయితే ఇస్తే ఇచ్చింది, దీన్ని జగన్ గారు ఎందుకు గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు? జగన్ గారు అంటే ఇలా చంద్రబాబు వ్యతిరేకించి ఏమైండు? కేసులు కాదు, ఇలా చంద్రబాబు వ్యతిరేకించి ఏం చేయగలిగిండు? అది జగన్ కూడా అదే. కేంద్రంతో వాళ్ళ మీద, వాళ్ళ ప్రభుత్వ పాలన మీద వాళ్ళు మనం మంచి చేయాలని వాళ్ళకి ఆలోచన కలగాలి. కానీ మనం ఎంత కోరినా వాళ్ళు ఏమి వీలేరు. డిమాండ్ చేసినా వాళ్ళకి ఎంపీలు ఏం అవసరం లేదు. వాళ్ళ పూర్తి మెజార్టీ ఉంది. వాళ్ళు ఏది చేస్తే అది జరగాల్సింది స్టేట్లో. ఏ జగన్ డిమాండ్ చేసినా జరగదు, ఏ చంద్రబాబు డిమాండ్ చేసినా జరగదు. అది వాళ్ళ దయాదాక్షిణాల మీద మనకు బడి ఉండాల్సిందే. అంతేగాని మనం వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళని వ్యతిరేకించి మనం ఏం చేయలేము కేంద్రం మీద. చంద్రబాబు వ్యతిరేకించి ఏం చేయగలిగిండు? జగన్ గారు కూడా అదే. వాళ్ళు ఏదో వాళ్ళ మంచి మీద వాళ్ళతో సఖ్యతగా ఉండి నిధులు తెచ్చుకొని ఆంధ్రాని అనేది ఒక ముందుకు తీసుకెళ్ళగాలి జగన్ గారు కూడా. అంతేగాని వాళ్ళతో వ్యతిరేకత పెట్టుకుని ఏం చేయలేడు. చూసుకుంటే ఈ 40 రోజుల పాలనలో చంద్రబాబు గారు చేసినటువంటి ప్రధాన విమర్శ, మా కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి, మళ్ళీ రాష్ట్రంలో హత్య రాజకీయాలు మొదలయ్యాయి అని చెప్తున్నారు. ఇది వాస్తవం అంటారు, లేకపోతే ఆరోపణలు మాత్రమే అంటారా? టీడీపీ వచ్చినప్పుడు వాళ్ళని కొట్టిండ్రు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని కొడుతున్నారు. అది ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అంటే ఈ కరెక్ట్ కాదు కదా ఇట్లాంటి రాజకీయాలు చేయడం. అంటే ఇప్పుడు ఈయన కూడా మా టీడీపీ భయంలో మా వాళ్ళని చంపినారు, వీళ్ళు అంటున్నారు, వీళ్ళు పంపితే వీళ్ళు చంపినారు అంటున్నారు. అందువల్ల ఎవడైనా ప్రతి ఒక్కడు కూడా ఏ రోజైతే ఒక నిజాయితీ పాలన చేయగలరో ఆ రోజే నడుతుంది. కానీ ఇప్పుడు మా వాళ్ళని కొట్టాను వీళ్ళు అంటున్నారు, వీళ్ళు కొట్టాను మా వాళ్ళు అంటున్నారు. అందువల్ల దీన్ని నేను కొట్టిపారేస్తున్నాను పూర్తిగా. అంటే జగన్ గారు నిజాయితీ పాలన చేస్తారనుకుంటున్నారా? అది ఇప్పుడే చెప్పలేము. మనం 5 ఏళ్ళ తర్వాత చెప్పగలను, ఇవాళ చెప్పలేను. ఇవాళ 40 రోజులు ఆయన వచ్చింది, ఆయన ఇంకా సరిగా సీట్లోనే కూర్చోలేదు, అన్ని స్టడీ చేసుకోలేదు. ఇవాళ మన తప్పు పాలన ఆయన తప్పు పట్టలేవు. 5 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆ రోజు మనం చెప్పగలం జగన్ గారిని. నిజమే, కాకపోతే 40 రోజుల్లో ఇప్పటికే వర్షాకాలం మొదలైంది. కాకపోతే రాష్ట్రంలో రైతులకు విత్తనాలు అందించలేని పరిస్థితి ఒకటి నెలకొంది. అంటే దాని వెనక కారణాలు ఏమై ఉండొచ్చు? వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ గారు అది మీ ప్రభుత్వ పాల వైఫల్యాలు, దానివల్ల నేనేం చేయగలను, నెక్స్ట్ సంవత్సరం ఈయన వైఫల్యం అయితే మనం జగన్ గారు అనొచ్చు. ఇప్పుడు మనం జగన్ తప్పు పట్టలేము. ఎందుకంటే వాళ్ళ రూలింగ్ పార్టీ. ఈ 40 రోజులు ఆయన ఏం చేయగలడు? స్టడీ చేయాల్సింది ఆయన.
ఎవరు చంద్రబాబు. ఈ సంవత్సరం స్టడీ ఆయన చేయగలిగితే మనం ఆయన వచ్చే సంవత్సరంలో 2020లో ఆయన తప్పుపట్టదు జగన్ గారిని. ఇప్పుడు మనం జగన్ గారిని తప్పుపట్టలేదు. ఇంకో విషయం చూసుకుంటే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్ గారు చంద్రబాబు గారిని గాడిదలు కాస్తున్నారు 5 ఏళ్ళు, అలాగే అచ్చెన్నాయుడు గారిని బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అంటే అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు అవుతున్నాయి అసలు? వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని తిట్టిండ్రు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తిడుతుండ్రు. అది సమాజానికి మంచిది కాదు కాబట్టి చేయకూడదు. కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విమర్శలు మనం చిన్నవాళ్ళం వాళ్ళతో మనం మాట్లాడలేము. అది మంచి పద్ధతి కాదు. అది చూసుకుంటే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ బడ్జెట్ కొంచెమైనా మీకు అవగాహన ఉండేది కదా, ఎంతవరకు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితులు ఉన్నాయి ఆ బడ్జెట్ వల్ల? బడ్జెట్ వాళ్ళకి మేలు జరిగిందంటే వాళ్ళు చేసిన తర్వాత చెప్పలేమమ్మా. ఇప్పుడు 40 రోజులు వాళ్ళు బడ్జెట్ పెట్టారు, రేపు ఆ నిధులు ఎంతవరకు ఖర్చు చేయగలరు, ఎంతవరకు ముందుకు తీసుకుపోగలరు, దాన్ని మనం చూసిన తర్వాత నెక్స్ట్ బడ్జెట్కు దాంట్లో అవినీతి ఎంత జరిగిందని మనం చెప్పగలం. ఇప్పుడు ఇంతలోకి చెప్పలేం కదా, ప్రకటించిన రోజు మనం చెప్పలేం కదా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ భార్య అత్తమామ ఎటువంటిది లేదా భర్త ఎటువంటిది భార్యకి తెలియదుగా, వాళ్ళు కాపురం చేసిన తర్వాత తెలుస్తుంది. అందువల్ల మనం ముందేమి చెప్పలేము. చూసుకుంటే రాజధానిని చూసుకుంటే చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్తాం, గట్టిగా దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప నగరంగా నిలబెడతామన్నారు. ఆ ప్రపంచ స్థాయి చంద్రబాబు మునిగింది, ఆ స్థాయి పోయే ప్రపంచం మునిగింది. దాని మీద దృష్టి పెట్టకుండా మాసు పాలన మీద భేదవాళ్ళ మీద పట్టుంటే చంద్రబాబు గెలిచేవాడే. ఆ 33,000 ల్యాండ్ పూలింగ్ చేసి ఇది ప్రపంచ స్థాయి సింగపూర్, ఐలాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా లెవెల్లో నేను దేశపోతున్నప్పుడు మంది ఆ పాలన కాదు. మనం మాసు, మనం భేదవాళ్ళం, మన భేద పరిస్థితులు నువ్వు పాలన చేయాలా. నువ్వు ఆ లెవెల్లో దేశపోయి నువ్వు బుట్ట మునిగి నువ్వు ఇంట్లో కూర్చున్నది. అంటే గతంలో హైదరాబాద్ డెవలప్ చేసినప్పుడు కొంతవరకు మంచి పేరు అయితే వచ్చింది కదా. వచ్చింది కానీ నీకు ఎవరు వేసిండు? ఒకటి వేసిండ్రా సాఫ్ట్వేర్ నీకు ఒకరు వేసిన, నువ్వు ఎందుకు పోదు ఇంటికి పోదు? నువ్వు డెవలప్ చేసి నువ్వు ఓటు ఎందుకు చేయలేదే? నీకు ఎలా అదే సాఫ్ట్వేర్ అదే ఐటీ సిటీలో అవి కట్టించావు, ఓటు అనేది ఒకరు వేయలేదు ఓటర్స్ నీ మీద అభిమానం ఉంటే. ఏదో నీకు అర్థం నువ్వు చేసుకుని పోయి నువ్వు చేయకూడదు. నువ్వు చేసావు, తెచ్చావు, నీ ఓటు వేయలేదే. ఓటు అయినప్పుడు నేను తిరస్కరించినట్టే. నేను చంద్రబాబు గారు కియా మోటార్స్ వంటి కొన్ని సంస్థలను తీసుకొని వచ్చారు, జగన్ గారు కొన్ని కంపెనీలు తీసుకురాగలుగుతారు, లేకపోతే అట్లాంటి ప్రయత్నాలు ఏం కనపడడం లేదు ఇప్పటివరకు అయితే. మీరేమంటారు? మనం తీసుకొస్తాడని ఆశిద్దాము, తీసుకురానప్పుడు ఆయన విమర్శిద్దాము. ఇవాళ మనం ముందు చెప్పలేంగా. అంటే ఇలాంటి కంపెనీలు తేవడం వల్ల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తు తరాలకు కానీ అవే కదా ముఖ్యంగా ఉద్యోగ కల్పన ఇచ్చేది. సో వాటిని తీసుకురావాల్సిన బాధ్యత జగన్ గారి పైన ఉంది. తీసుకురాగలుగుతారని అనుకుంటున్నారు అసలు మీరు? అనుకుంటున్నాము. తీసుకురానప్పుడు ఆయన విమర్శిద్దాము. మనం ఆయన వ్యతిరేకించి 40 రోజులు నువ్వేం తీసుకురాలి ఏం చేయాలి మనం అనలేము కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత కంపెనీలు తీసుకురాకపోతే ఆయన చూసి కంపెనీలు పారిపోతుంటే ఆ రోజు మనం ఆయన విమర్శిద్దాం ఆయన పాలన మీద. ఇవాళ మనం జగన్ గారి పాలన మీద విమర్శన చేయొద్దు, చంద్రబాబు పాలన మీద విమర్శన చేయాలి మనం. ఎందుకంటే ఓడిపోయింది కాబట్టి. ఎందుకు ఓడిపోయింది? 153 సీట్లు అసలు ఓడిపోయిండు? ఈ పాలన బాగలేని బట్టి ఓడిపోయింది కదా. రైట్. చూసుకుంటే అంకుల్ మీరు 151 సీట్లు అన్నారు కదా, కొంతమంది చేసే విమర్శలు ఏంటంటే టీడీపీ పార్టీ నుంచి ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు, వాస్తవం అంటారా? ట్యాంపరింగ్ జరిగింది మనం ఏంటంటే ఇప్పుడు మా నియోజకవర్గంలో చూసాం, మా బూత్ ఎన్ని ఓట్లు పడేది కరెక్ట్గా పడ్డాయి. ట్యాంపరింగ్ అంటున్నారు. మన ట్యాంపరింగ్ నిరూపిస్తే ట్యాంపరింగ్, నిరూపిలేనప్పుడు మనం అవాస్తవం మాట్లాడుకోదు. అది ట్యాంపరింగ్ జరిగింది ఒక నిరూపించగలిగితేనే మనం అనాలి. అందువల్ల ఇది మనం ట్యాంపరింగ్ జరిగిందని మనం చెప్పలేము. అంటున్నారు జరిగిందని, కానీ ఎవరు నిరూపించారు? నిరూపించాలి కదా. నిరూపించినప్పుడు ట్యాంపరింగ్ జరిగినట్టు. రైట్ అంకుల్. చూసుకుంటే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధానికి 500 కోట్లు కేటాయించారు. అంటే ఏమాత్రం సరిపోతాయి అసలు ఒక రాజధాని నిర్మించడానికి? 500 కోట్లకు వార్షిక బడ్జెట్లో కేటాయిస్తే రాజధాని పైన ఎంత మాత్రం ఆయనకు అవగాహన ఉన్నట్లు అనుకోవచ్చు? రాజధానికి ఎందుకంటే 500 కోట్లు? నీకు సెక్రటరీకు మంత్రులు ఉంటాను కానీ 500 కోట్లు ఎందుకు? 100 కోట్లు తెలవైపోద్ది. ఎందుకు? వాళ్ళ రూమ్లు ఏంటి? తలకు రూమ్ ఇచ్చేయండి ఎమ్మెల్యేలకు, మంత్రులకు. వాళ్ళకి ఏసీ బంగ్లాలు కావాల్సిన పని ఏముంది? అంటే రాజధాని అంటే కేవలం సెక్రటరియట్, అసెంబ్లీ కాదు కదా. రాజధాని కాబట్టి ఎందుకు ఏం చేసుకుంటాం? అంతే చాలంటే రాజధానికి ఏం చేసుకుంటాం? రాజధాని ఆడేమన్నా చుట్టూరు ఏమన్నా ఒక వ్యాపార సంస్థలు నడుస్తాయా? రాజధాని చుట్టూరు ఏమన్నా అలౌడ్ ఉంటుంది? ఏముంది? ఒక రాజధానికి మంత్రి పాలన చేయడానికి నువ్వు పెద్ద ఒక బారుకు బంగ్లా కట్టు, ఆపోజిట్ కట్టు, ఒక పక్క సెక్రటరీ పెట్టు, ఒక పక్క మంత్రులు నివాసం ఇవి సరిపోద్ది. ఎందుకు నీకు 500 కోట్లు కూడా ఎక్కువ? నాకు తెలిసి 100 కోట్లు ఎక్కువ. అంటే వాటిని దృష్టి మళ్ళీ ఏదో డ్యాములకు లేదా వెలుగోడు ప్రాజెక్టు లేదా ఇంకో ప్రాజెక్టు వాటికి పెట్టు. నువ్వు ఎందుకు 500 కోట్లు కూడా ఎందుకండి రాజధాని నిర్మాణానికి? చంద్రబాబు దాంట్లో తప్పు చేసి వాళ్ళు ఓడిపోయడానికి కారణం. అంటే మనకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ఒక రాజధాని అవసరం లేదంటారా? అవసరం అంటే నీ ఇవాళ డెవలప్ కాదు. ఇవాళ ఇప్పుడు రాజుల కాలంలో చేసింది, ఇవాళ హైదరాబాదు డెవలప్ అయింది. ఇవాళ చేయాలి నువ్వు చేయలేవు. అది నిదానమే చేసుకుంటారు. నువ్వు ఒక్కడు ఇవాళ ఒక రోజు చేయాలని చేయలేవు. అది నిదానమే జరుగుద్ది. సరే. చూసుకుంటే మొన్నటి వరకు జగన్ గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకరించారు. ఈరోజు చూసుకొని వచ్చి మళ్ళీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్ళి ప్రారంభోత్సవం చేశారు. ఏ విధంగా చూడవచ్చు? మాట మార్చే తీరంటారా, లేకపోతే రాష్ట్ర అవసరాల కోసం అలా చేయవలసింది వచ్చిందంటారా? రాష్ట్ర అవసరాల కోసం చేయాల్సి వచ్చింది నేను అనుకుంటున్నా.
ఆయన రాష్ట్రపతిగా ఏదో ఆయన మీద ఏదో ఆయన ఆధారపడి ఉండు, ఈయన మీద ఆయన ఆధారపడి ఉండు, ఏదో మంచితనం పోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు పోయినాడు. మనం దాన్ని తప్పు అంటే మనం తప్పు పట్టలేము, చూద్దాం. అంటే ఇవాళ మనం ఆయన అనలేము, తర్వాత మనం నిదానం చూద్దాం. ఇవాళ జగన్ గారిని మనం ఎటువంటి తప్పు పట్టాలి. ఎందుకంటే 151 సీటు ప్రజలు గెలిపించారు, 22 సీట్లు ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆయన ఒక మంచి వ్యక్తి అయితే గెలిపించగలిగారు. అందువల్ల మనం ఇవాళ తప్పు పట్టలేము జగన్ గారిని. కేవలం చంద్రబాబు తప్పిదము, చంద్రబాబు శాతకాన్ని ప్రభుత్వం వల్ల ఓడిపోయగలిగి నేను అనుకుంటున్నా. అది నేను మళ్ళీ టీడీపీ అభిమానే, టీడీపీ సభ్యత్వం తీసుకుని ఉండా. కానీ ఈ విమర్శించ తప్పదు. రైతు రుణం మాకు వేయలేదు, ఎందుకు వేయలేదు? నువ్వు 3 సార్లు వేసావు, 2 సార్లు ఎందుకు వేయలేదు? వాళ్ళ ఉసురు తగలదు నీకు, రైతులు ఉసురు. అందువల్ల చూసుకుంటే గ్రామాల్లో విద్యా వాలంటీర్లను పెడుతున్నాం అంటున్నారు, గ్రామ వాలంటీర్లను పెడుతున్నాం. కాకపోతే ఈ రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఒక సరైన మార్గం చూపించకుండా ప్రవేశపెట్టడం వల్ల వీళ్ళకు ఉద్యోగ కల్పన పోతుంది. అందుకని రేషన్ డీలర్లు అందరూ వెళ్ళి జగన్ గారి ఇంటిని ముట్టడిస్తే అక్కడ 104 సెక్షన్ పెట్టి 140 సెక్షన్ పెట్టి వాళ్ళందరినీ తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. అంటే ఎందుకు అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా ఏమంటారు? వాలంటీర్లు పెట్టింది అనేది ఎవరికి ఇస్తారని మనం ఆలోచించేద్దాం. అంటే వైఎస్ఆర్ వాళ్ళకి ఇస్తారా, టీడీపీ వాళ్ళకి ఇస్తారా, ఆవరేజ్ చేసేస్తారా, ఆ రోజు బట్టి విమర్శిద్దాం. ఇవాళ మనం విమర్శించడానికి లేదు, స్థావలేదు. ఎందుకంటే రేపు వాళ్ళు వాలంటీర్లు ఇచ్చాడు ఊరికి, వాళ్ళలో టీడీపీ వాళ్ళకి ఎత్తున్నాడా, వాళ్ళకి ఎత్తున్నాడా, వైఎస్ఆర్ వాళ్ళకి ఎత్తున్నా, ఆ రోజు మనం విమర్శిద్దాం. ఇవాళ మనం విమర్శించడానికి లేదు. ఇంకో విషయం చూసుకుంటే అంకుల్, పట్టిసీమని చంద్రబాబు గారు ప్రారంభించారు. అది మంచి పథకమే. కాకపోతే ఈరోజు జగన్ గారు దానికి కొంచెం నీళ్ళు అయితే అందించట్లేదు, ఆపేశారు. ఇప్పుడు చూసుకుంటే అది ఆపించుంటే ఆయన తప్పిదం అవుద్ది, జగన్ గారు తప్పిదం అవుద్ది. ఆపేస్తే తప్పిదం అవుద్ది. అది పట్టిసీమ అనేది అది మంచి ప్రాజెక్టు తీసుకొచ్చాడు. కృష్ణా జిల్లాలో 3 సంవత్సరాల నుంచి పంటలు బండి మంచి పథకం. ఆయన అంటే ఏ మూలాన ఆపేశాడో అది మనకు తెలియదు, కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా ఆపేసి ఉంటే జగన్ గారు తప్పే అవుద్ది. చంద్రబాబు గారు ఇదే విషయం పైన విమర్శించారు. గోదావరి జలాలను సముద్రంలోకి ఎందుకు వృధాగా పంపిస్తున్నారు, పట్టిసీమ ద్వారా వినియోగించుకుంటే కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లా కొంచెం వరకు సస్యశ్యామల అవకాశాలు ఉన్నాయి కదా అన్నారు. సో చంద్రబాబు గారి కామెంట్స్ కరెక్ట్ అంటారా? ఆయన తెలివి మీద ఈ ప్రాజెక్టు పట్టిసీమ అనేది కరెక్ట్, అది తప్పేం కాదు, అది ఉపయోగించుకోవచ్చు. మరి జగన్ గారు ఏ ఉద్దేశం మీద కానీ మరి వినియోగట్లేదు, అది మనకు పూర్తిగా అవగాహన లేదు కాబట్టి మనం ఆయన మీద ఇప్పుడు ఏం మాట్లాడలేము. ఇంకో చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ పైన ఇప్పటివరకు ఎలాంటి ఒక కామెంట్ చేయలేదు. మనం అయితే ఒకసారి వెళ్ళి సందర్శించి వచ్చారు, ఈ లోపు కంప్లీట్ చేస్తానని ఏం చెప్పలేదు. పోలవరం ఒకటండి, కంప్లీట్ చేయగలుగుతారా? అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, అది మన స్టేట్ చేయకూడదు. దాన్ని అది మన సంబంధం లేని విషయం. నువ్వు ఆ డబ్బుని తీసుకుపోయి నిధులని మళ్ళీ పోలవరాన్ని పెట్టాల్సిన పని లేదు నీకు. అది నువ్వు కేంద్రంతో కొట్లాడు, కేంద్రం చేయమను. నీకెందుకు నువ్వు స్టేట్లో డబ్బులను తీసుకుపోయి పోలవరం మీద పెట్టి ఇవాళ యువతల నిధులని పైసలు మళ్ళీ పోలవరం పెట్టాల్సిన పని ఏముంది? పోలవరం నువ్వు చేయొద్దు, రాష్ట్ర నిధులు పెట్టొద్దు. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, కేంద్రం ఇచ్చింది, కేంద్రం చేత పని చేపి నువ్వు, అది కేవలం నీది, అది కూడా తప్పు. నిజమే, కాకపోతే అది మన రాష్ట్రాలకు కదా దానివల్ల ఉపయోగపడేది. కాకపోతే మనం పట్టించుకోకపోతే మనకే కదా నష్టం. కానీ రైటే, నీకు వాళ్ళు నిధులు వాళ్ళు ఇవ్వలేదు కదా, నువ్వు స్టేట్లో పెట్టి ఎన్ని పెట్టగలం? మనకాడ ఉంటే పెట్టచ్చు, లేనప్పుడు మనం ఏం పెట్టగలం? పోరాడాల్సింది మనమే కదా, కేంద్రాన్ని గట్టి కేంద్రానికి అంటే వాళ్ళని నిధులు ఇవ్వమని నేను అనేది, నువ్వు చేయొద్దు నేను అంట్లా. వాళ్ళు కేంద్రం నుంచి నిధులు ఇవ్వమంటున్నాను నేను, నిధులు ఇచ్చి నువ్వు చేపియాలా. నువ్వు ఒక వాళ్ళ మీద ప్రెస్టేజ్ తీసుకుపోయి రాష్ట్ర నిధులు అయినట్టు మళ్ళీ ఇచ్చి వాళ్ళ ఇబ్బంది పడుతున్నావుగా, చంద్రబాబు ఇబ్బంది పడిందిగా. అది విషయం చూసుకుంటే అంకుల్, బీజేపీ ప్రభుత్వం ఈ 2 రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తాం భవిష్యత్తులో మేము కూడా అంటున్నారు. సాధ్యం అవుతుందంటారు? అసలు నువ్వు చెప్పలేము. అలా రామారావు తెలుగుదేశం ప్రభుత్వం పెడుతున్నాను అనుకున్నామా, తెలుగుదేశం వద్దాం అనుకున్నామా, లేదా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాను అనుకున్నామా? రావచ్చు, బీజేపీ రావచ్చు, మనం చెప్పలేము. బీజేపీ రాదని మనం అంటానికి లేదు. వాళ్ళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళ బలపడి రావచ్చు, రాదని మనం కొట్టిపారేయలేం, రావచ్చు కూడా. కేసీఆర్ ఇంకా జగన్లో మైత్రిని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు మనం అది ముందు ఆలోచించేది, మనం ఇవాళ చెప్పేది కాదు. వాళ్ళు ముందు చూసి వాళ్ళ మైత్రిని ఇవాళ 2-3 రోజులు చెప్పలేము మనం. తర్వాత వాళ్ళ బంధాన్ని చెప్పగలం. ఒక 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో వాళ్ళు ఏ రకంగా బంధం అని తర్వాత చెప్పగలం, ఇవాళ మనం చెప్పలేము. టీడీపీ వాళ్ళ విమర్శ ఏంటంటే ఆంధ్ర భవన్ కావచ్చు, సెక్రటరీలో కొంతవరకు భాగం కావచ్చు, అదంతా అప్పుడే తెలంగాణకు అప్పగించాల్సిన అవసరం ఏముంది? ఇంకా మనకు 5 ఏళ్ల పాటు ఉంది కదా, వినియోగించుకోవచ్చు కదా. మనకు కూడా విద్యుత్ బకాయిలు చెల్లించలేదు, మన బకాయిలు చెల్లించిన తర్వాతే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటున్నారు. అంటే ఇవన్నీ ఇవ్వడం కరెక్ట్ అంటారా? రేపు ఈ 5 ఏళ్ళు విద్యుత్ బకాయిలు చెల్లిరు, ఈ 5 సంవత్సరాలు, రేపు 5 సంవత్సరానికి వాళ్ళ భవనాలు వాళ్ళకి ఇవ్వద్దు. మనకెందుకు ఇక్కడ, మనం లేనప్పుడు మనకెందుకు అవసరం ఏముంది? ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే మనకు అవసరం, కానీ లేనప్పుడు మనకేం అవసరం? వాళ్ళకి ఇచ్చింది మంచిది, అది జగన్ గారు తప్పేం లేదు. మనం ఇక్కడ ఉండట్లేదే, మనము ఉన్నప్పుడు మనకి ఇప్పుడు మనం ఇక్కడ పని లేదు, మన పని లేని వాళ్ళకి ఇచ్చే తప్పేముంది? నువ్వు ఇక్కడ ఉండే పని అయితే మనం వాళ్ళకి ఇచ్చిన తప్పేం లేదు. రైట్ అంకుల్, భవిష్యత్తులో జగన్ గారి పాలన ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఆయన పాలన బాగానే చేస్తారు అనుకుంటున్నాము, చేయకుండా చంద్రబాబు బట్టి అయితే ఆయన కూడా పడుద్ది. ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఉందా? ప్రత్యేక హోదా ఎవరండి, ఎవరు కేంద్రం, ఎవరు వాళ్ళ ప్రత్యేక నిధులు చేసుకుని మనం డెవలప్ చేసుకోవడం. ప్రత్యేక హోదా అనేది ఎవరు
ఇవ్వనప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు అలాంటి కామెంట్ చేస్తున్నారు? తీసుకొని వస్తామని రాష్ట్ర ప్రజలను నమ్మించే అంశం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు తీసుకుని అది అవ్వదు, అది ప్రత్యేక హోదా అనేది అది రాజకీయ అవసరాల కోసం మీద, కానీ ప్రత్యేక హోదాని వాళ్ళు ఎవరు అది తేలేరు. అది అన్నీ వేస్ట్ మాటలు.